నమస్తే. నేను ఇందాక అంటున్నట్టు సో ఇలాంటి చర్యలు రాష్ట్రం ప్రభుత్వం కానీ తీసుకునేవి చర్యలు కానీ పొదుపు చర్యలు రియల్ ఎస్టేట్ పైన ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? రియల్ ఎస్టేట్ పైన ఎందుకంటే దీని మీద చాలా మనం ఆలోచించాల్సింది. ఫస్ట్ గోల్డ్ డిస్కరేజ్ చేశారు మోడీ గారు 7 పాయింట్లో గోల్డ్ డిస్కరేజ్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని సాఫ్ట్వేర్ కంపెనీస్కి చెప్పి, తర్వాత ఈ నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోమని ఈ విధమైనటువంటివన్నీ కూడా ఎందుకు చెప్పారంటే, వార్ వల్ల ఇండియన్ రూపీ వాల్యూ ఏదైతే ఉందో రోజు రోజుకి పడిపోతుంది, డాలర్ వాల్యూ పెరుగుతుంది. మనమంతా కూడా ఇంపోర్ట్స్, గోల్డ్ అంటే మనం ఇంపోర్ట్ చేయాల్సిందే. కాబట్టి ఇలా ఇంపోర్ట్ చేయాల్సిన వాటికి ఎప్పుడైతే మనము ఎక్కువ ఆధారపడి ఉన్నామో కాబట్టి ఫారెక్స్ కన్జర్వ్ చేయడానికి ఆయన నేషనల్ లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో ఆలోచించి ఈ విధమైన చర్యలు తీసుకున్నారు. సో ఇక రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే రియల్ ఎస్టేట్ రంగానికి ఏ విధమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి అంటే ఏదైనా మోటివేట్ చేస్తూ అందులో ఇన్సెంటివ్స్ ఏమైనా పెంచి, లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడిదారులు ఎక్కువ పెట్టుబడి పెడితే డొమెస్టిక్ మార్కెట్ పెరుగుతుందని అలాంటివి ఏవి ఈ 7 పాయింట్స్లో ఏదైతే వార్ కనెక్షన్లో ఇప్పుడు ఏవైతే మన మోడీ గారు చెప్పారు అది కూడా మన హైదరాబాద్ వేదికగా చెప్పటం అన్నది. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే మనము సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఎంత రేటు ఉన్నా సరే అప్పు చేసైనా సొప్పు చేసైనా ఒక పెళ్ళికి కానీ ఒక వేడుకగా కానీ గోల్డ్ కొనకుండా మనం ఉండం. కాబట్టి వారు చెప్పారు. తర్వాత నెక్స్ట్ డేనే 10% కస్టమ్స్ డ్యూటీ కూడా పెంచి గోల్డ్ కాస్ట్ కూడా పెరిగిపోయేలాగా అయిపోయింది. ఇంకా మనం ఇబ్బందుల పాలయ్యాం. అంటే ఎవరైతే కంపల్సివ్గా కొనుక్కోవాలో ఫిజికల్ గోల్డ్ వాళ్ళందరికీ కూడా కష్టాలు వచ్చి పడ్డాయి. అయితే ఈ కష్టాలు వచ్చి పడ్డంత మాత్రాన వాళ్ళు ఆగరు. అప్పుడు 10 తులాలు కొట్టే ఇప్పుడు 9 తులాలు కొట్టారు. 10% పెరిగింది కదా, ఇంకా ఏమైనా పెరిగితే 8 తులాలే కొంటారు. కానీ గోల్డ్ కొనటం మాత్రం ఎవరు ఆపరు. అలాంటి సందర్భాల్లో గోల్డ్ కొనటం ఆపరు. మిగతా వాళ్ళు ఎవరైనా పెట్టుబడిదారులు ఉన్నారంటే ఇవాళ రేపు వాళ్ళంతా కూడా ఫిజికల్ గోల్డ్ బదులు డిజిటల్ గోల్డ్, పేపర్ గోల్డ్, సావరెన్ బాండ్స్ గతంలో చాలా వచ్చాయి రకరకాలు. ఇప్పుడు ఈటీఎఫ్లు ఇలాంటి వాటిలో వాళ్ళు పెట్టుబడి పెడుతూనే ఉంటారు. కాబట్టి గోల్డ్ రేటుని ఎంతవరకు ఈయన యొక్క పొదుపు చర్యలో మీరు అన్నట్టుగా ఆయన ఇచ్చినటువంటి కాస్టరీ మెజర్స్, లేకపోతే వీ కెన్ సే ఆస్టరిటీ మెజర్స్, లేకపోతే ఆయన అందరినీ కూడా జాగ్రత్తగా పడండి అని చెప్పటము, ఇవన్నీ ఎంతవరకు ప్రభావితం చేస్తాయి ఒక మనిషి పెట్టుబడి చేసే వాళ్ళకనంటే పెద్దగా ప్రభావితం చెయ్యవు. అండ్ ఇంకా నన్ను అడిగితే కామన్ మ్యాన్కి కష్టాలు ఎక్కువ అయ్యాయి. ఎందుకంటే రేటు పెరిగింది కాబట్టి, రేటు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ డిమాండ్, ఆర్గానిక్ డిమాండ్ అలాగే ఉంటుంది ఫిజికల్ గోల్డ్కి. ఇంకా ఇంకో రకంగా ఏంటంటే ఏదైతే డిజిటల్ గోల్డ్ వచ్చిందో, పేపర్ గోల్డ్ వచ్చిందో, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో దానివల్ల అది నియంత్రణలోకి రాకపోవచ్చు, గోల్డ్ రేటు తగ్గకపోవచ్చు. అది ఒక పాయింట్. ఇక సెకండ్ రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి, రియల్ ఎస్టేట్లో నేను గ్రూప్ బయింగ్కి అడ్రస్ అనమాట. ఓకే, సింగిల్గా కొనుక్కోవటం కదా, గ్రూప్గా కొనుక్కోవాలని నేను ఎప్పటి నుంచి చెప్తుంటాను. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం గ్రూప్ రియల్ ఎస్టేట్ చూస్తామో, రియల్ ఎస్టేట్ని ప్రభావితం చేసేటువంటివి చాలా కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అంతకుముందు తెలంగాణ అప్పుడే వచ్చింది, అంటే అప్పుడే పుట్టిన రాష్ట్రం. ఇక్కడ ఏవీ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అసలు డెవలప్మెంట్ చాలా తక్కువ ఉండింది. అలాంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు మనకి ఒక బ్యూటిఫుల్ ఓఆర్ఆర్ అందరికీ తెలిసిందే కదా. ఓఆర్ఆర్ ఇవాళ ఎలా అయిపోయింది, పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓఆర్ఆర్కి మనం ఎక్కడికి వెళ్ళాలని సరే ఆ టైంకి వెళ్ళగలుగుతున్నాం. మెట్రో ఒకవైపు, ఓఆర్ఆర్ ఒకవైపు, హైదరాబాద్కి 2 వరాలు, కరెక్ట్ అవునా? సో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మనకు అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ రావటం బట్టి ఇక్కడికి అన్ని ఐటీ జైంట్స్, దిగ్గజాలు అన్నీ ఇక్కడికి వచ్చేవి. రాబట్టి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ చాలా పెరగబట్టి హైదరాబాద్ అన్నది ఒక హాట్ డెస్టినేషన్గా గత దశాబ్దంలో మనకు ఉండి అన్నీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ లేని కంపెనీ అంటూ లేదు. ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, యూ నేమ్ ఇట్, ఇట్ ఇస్ దేర్. సో కాబట్టి ఇప్పుడు ఒక రకమైన స్టాట్యుయేషన్ వచ్చి ఆ గ్రోత్ గతంలో వలె లేదు. కాబట్టి ఇన్వెస్టర్స్ పెద్దగా హైదరాబాదు వైపు మొగ్గు చూపించట్లా. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఎక్కడ రిటర్న్స్ బాగా వస్తాయో, అంతేనా, ఏమైనా సెంటిమెంట్ ఉంటుందా? లేదు, అంతే ఉంటుందిగా. సో ఆ విధంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశంలో మోడీ గారి ఈ 7 పాయింట్స్ ఏవైతే చెప్పారో వాటి వల్ల రియల్ ఎస్టేట్ తెలుగు రాష్ట్రాల్లో, పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ప్రభావితం కాదు. దానివల్ల మనకి ఏదో అక్కడ పెట్టుబడి పెట్టరు కాబట్టి, గోల్డ్ కొనరు కాబట్టి, గోల్డ్ కొనేటువంటి వాళ్ళు వచ్చి దీనిలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారు అని అనుకోవడానికి ఎక్కడ కూడా ఆ కైండ్ ఆఫ్ అవినాభావ సంబంధం లేదు, ఆ రిలేషన్షిప్ లేదు. ఓకేనా? సో గోల్డ్ కొనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా గోల్డే కొంటారు.
కూతురు పెళ్ళికి గోల్డే కొంటారు కానీ కూతురు పెళ్ళికి ప్లాట్ 100-200 యాడ్స్ కొని ఓ ఫ్లాట్ కొనో ఇవ్వరు. ఇది ఇచ్చేవాడు ఇది ఇస్తారు, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా గోల్డ్ అయితే కొని చక్కగా అందంగా, అంటే గోల్డ్ అన్నది ఒక ఆర్నమెంటల్ వాల్యూ కూడా ఉంది కదా, ఒక మనిషికి సంతోషం కలగజేయటం ఒకటే కాకుండా దానికి ఒక ఆర్నమెంటల్ వాల్యూ, ఒక ఎలివేషన్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతూనే ఉంటాయి పెళ్ళిళ్ళు, ఆ విధంగా వాళ్ళు కొంటూనే ఉంటారు. కాబట్టి ఆ యొక్క 7 ఏవైతే ఆయన చెప్పారో నియమాలను బట్టి 7 ఫారెన్ ట్రిప్స్ వెళ్ళద్దు. ఫారెన్ ట్రిప్ వెళ్ళడం మానేసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాడా? చెయ్యడు. దాని బడ్జెట్ దానికే, దీని బడ్జెట్ దీనికే. యూ లివ్ ఓన్లీ వన్స్. యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. మీకు డ్రీమ్ ఉంది, వెళ్ళాలి దుబాయ్, వెళ్తారు. అవునా? గోవా ఎలా వెళ్తారో దుబాయ్ కూడా అలాగే వెళ్ళిపోతారు. సో అందువల్ల మరి మనం చూస్తే ఇంకో రకంగా చూస్తే కూడా గోవా ట్రిప్పు ఒక్కొక్కసారి దుబాయ్ ట్రిప్ కంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, చాలా కాస్ట్లీగా ఉంటుంది సీజన్లో. ఈవెన్ గెట్ అకామిడేషన్ ఆల్సో. సో అందువల్ల ఏంటంటే ఆయన ఒక ఆదర్శప్రాయంగా ఆయన సూచనలు ఇచ్చారు. ఈ సూచనల వల్ల కొంతమంది డెఫినెట్గా ప్రభావితమయ్యి కొన్ని కట్ డౌన్ చేసుకుంటారు. కానీ ఆ కట్ డౌన్ చేసుకున్నటువంటి సేవింగ్స్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో పెడతారు అన్నది నేను నమ్మట్లే. ఓకేనా? అంటే